నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత రెజ్లర్లకు మద్దతు తెలిపిన రాహుల్, WFI అధ్యక్షుడి ఎన్నిక వివాదం. ప్రస్తుతం కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్, అర్ధరాత్రికి వెలువడనున్న ఫలితాలు. కాంగోల్ను ముంచెత్తిన వరదలు, 22 మంది మృతి. వైసీపీకి మరో షాక్, పార్టీకి గుడ్ బై చెప్పనున్న ఎమ్మెల్సీ. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముమ్మడివరం ఎమ్మెల్యే బంధువులు మృతి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పెరిగిన నేరాలు, 2023 క్రైమ్ రిపోర్ట్ను రిలీజ్ చేసిన సిపి సుధీర్ బాబు. ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడికి అంగన్వాడీల పిలుపు, ప్రభుత్వంతో చర్చలు విఫలం, కొనసాగుతున్న సమ్మె. మహిళలపై వేధింపులు, మియాపూర్ ఎస్ఐపై వేటు. విశాఖలో కమ్మేసిన పొగమంచు, దారి కనిపించక 5 వాహనాల ఢీ. కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం, గుండెపోటుతో ఫైట్ మాస్టర్ జాలీ బాస్టియన్ కన్నుమూత. ఇక వివరాల్లోకి వెళ్దాం. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ భారత రెజ్లర్లకు మద్దతు తెలిపారు. హర్యానాలోని చారా గ్రామంలో ఆయన రెజ్లర్లు కలిసి సంఘీభావం తెలిపారు. WFI అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నిక వివాదాస్పదం అయింది. దీంతో రెజ్లర్లు తీవ్ర నిరాశకు గురి అయ్యారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పరిధిలో 11 డివిజన్లో పోలింగ్ జరుగుతుంది. కౌంటింగ్ ముగిసిన తర్వాత ఫలితాలను ప్రకటించనున్నారు. కాంగోల్ను భారీ వరదలు ముంచెత్తాయి. కసారు సెంట్రల్ ప్రావిన్స్ లో వరదల ఉధృతికి 22 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాంగోల్లో భారీ వర్షాలు కురవడంతో నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వైసీపీకి మరో గట్టి షాక్ తగిలింది. పార్టీకి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ గుడ్ బై చెప్పనున్నారు. నేడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు. అనంతరం పవన్ చేతుల మీదుగా వంశీ జనసేన జెండా కప్పుకున్నారు. అమెరికా టెకాసస్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో అమలాపురానికి చెందిన 5 కుటుంబ సభ్యులు దుర్మరణం చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ సొంత బంధువులుగా గుర్తించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. నా పేరు లక్ష్మీ. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ రఘువర్మ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ మధు. నమస్తే, నా పేరు స్వప్నిక. మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా? కెరియర్ ని యాంకర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, ప్రెజెంటర్ గా మలుచుకోవాలని అనుకుంటున్నారా? శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా? వార్తా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా? అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం. అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ, మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు, కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి. మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి. మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగాయని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. 2023 సంవత్సరానికి సంబంధించిన క్రైమ్ రిపోర్ట్ను రాచకొండ సిపి బుధవారం మీడియాకు వివరించారు. వేతన పెంపు, ఉద్యోగ భద్రత డిమాండ్లతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు బుధవారం ఏపీ ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడికి పిలుపునిచ్చారు. మంగళవారం ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెను తీవ్రం చేయాలని అంగన్వాడీ సంఘాల నేతలు నిర్ణయించారు. ఓ కేసులో బాధితురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మియాపూర్ స్టేషన్ ఎస్ఐ గిరీష్ కుమార్ పై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో 5 వాహనాలు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. విశాఖపట్నంలోని కొమ్మది జంక్షన్ లో ఈ ఉదయం జరిగింది. ప్రమాదానికి గురి అయిన వాహనాల్లో ప్రైవేట్ బస్సు, ట్యాంకర్,
3 కార్లు ఉన్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ ఫైట్ మాస్టర్ జాలీ బాస్టియన్ కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో గుండెపోటు కారణంగా ప్రాణాలు విడిచారు. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భారత రెజ్లర్లకు మద్దతు తెలిపిన రాహుల్. WFI అధ్యక్షుడి ఎన్నిక వివాదం. ప్రస్తుతం కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్. అర్ధరాత్రికి వెలువడనున్న ఫలితాలు. కాంగోల్ను ముంచెత్తిన వరదలు. 22 మంది మృతి. వైసీపీకి మరో షాకు. పార్టీకి గుడ్ బై చెప్పనున్న ఎమ్మెల్సీ. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం. ముమ్మడివరం ఎమ్మెల్యే బంధువులు మృతి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పెరిగిన నేరాలు. 2023 క్రైమ్ రిపోర్ట్ను రిలీజ్ చేసిన సిపి సుధీర్ బాబు. ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడికి అంగన్వాడీల పిలుపు. ప్రభుత్వంతో చర్చలు విఫలం. కొనసాగుతున్న సమ్మె. మహిళలపై వేధింపులు. మియాపూర్ ఎస్ఐపై వేటు. విశాఖలో కమ్మేసిన పొగమంచు. దారి కనిపించక 5 వాహనాల ఢీ. కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం. గుండెపోటుతో ఫైట్ మాస్టర్ జాలీ బాస్టియన్ కన్నుమూత. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ.